క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏంటంటే విశ్వాసము కోసం మాట్లాడబోతున్నారు అన్నమాట. ఇంతకు విశ్వాసం అంటే ఏమిటి? ఒకవేళ విశ్వసిస్తే ఎవరి మీద విశ్వాసం ఉంచుకోవాలి, ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. విశ్వాసం అంటే మనము విశ్వాసం ఉన్నది కాబట్టి యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాం. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు అని విశ్వసించాము. ఆయనే సర్వశక్తి గల దేవుడు అని విశ్వసించాము. ఆయనే మనలను నిత్య జీవానికి తీసుకెళ్తాడనేసి విశ్వసించాము. ఆయనే మన రక్షకుడని విశ్వసించాము. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాము. ఎందుకంటే యేసు ప్రభుని మనం ఎప్పుడూ చూడలేదు, యేసు ప్రభుతో ఎప్పుడు మనం మాట్లాడలేదు, యేసు ప్రభుతో ఎప్పుడు మనం నడవలేదు. కానీ మనము విశ్వాసం ఉంచాము కాబట్టి నా దేవుడు ఉన్నవాడు అనువాడినే ఉన్నాడనేసి మనము దేవుని మీద ఆధారపడి ఇప్పటికీ జీవించగలుగుతున్నాము. ఫర్ సపోజ్ ఉదాహరణకు ఒక హోటల్కి మనం వెళ్ళాం అనుకో, అక్కడ ఏదైనా ఒక పదార్థాన్ని ఆర్డర్ చేసుకున్నాం అనుకో, మనము హోటల్కి వెళ్ళిన తర్వాత ఇతను వండేవాడు ఎవడు, వీడిని తీసుకొని రండి, వీడిని చెక్ చేస్తానని అంటావా? లేకపోతే వాడెవడో ఎవడైతే ఉండాడు మనకు తెలియదు, కానీ వాడి మీద విశ్వాసం ఉంచాము, ఈ ఫుడ్ బాగుంటది, ఇది మంచి పదార్థమే, దీనిలో ఏమీ కలపలేదనేసి విశ్వాసం ఉంచాము కాబట్టి తినగలుగుతాము. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము, విశ్వాసం ఉంచాము కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఐటము నాణ్యతమైనదనేసి ఎరిగి ఆ వాటిని తీసుకున్నాము. విశ్వాసం ఉంచాము కాబట్టి మన యొక్క బంధువులతోటైనా స్నేహితులతోటైనా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచి స్నేహితులు, వీళ్ళు మంచివారు అనేసి వాళ్ళ మీద విశ్వాసం ఉంచాము కాబట్టి మనము వాళ్ళతో స్నేహ బంధంతో మెలగలుగుతున్నాము. ఈ రోజు కూడా దేని మీద విశ్వాసం లేకుండా మనం ముందు కొనసాగలేము. అది ఏదైనా, డాక్టర్ మీద విశ్వాసం ఉంచుతాం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యాన్ని మెరుగుపరచండి, నాకు ఫలానా ప్రాబ్లం ఉందనేసి ఆయనతో చెప్పగలుగుతాము. ఈ రోజు కూడా మనలను నిత్య జీవానికి తీసుకువెళ్ళబోతున్న మన ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే దేవునికి మనకి మధ్య ఒక స్నేహ బంధంలో ఉండాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే దేవునికి మనకు మధ్య ఒక సొంత కుమారుడు కుమార్తెగా ఉండాలన్నమాట. దేవునితో మనం ధైర్యంగా మాట్లాడగల ఉండాలి. చాలా మంది అంటారు, ఏ విధంగా అంటారంటే దేవుని దగ్గర మనం ఎక్కువగా మాట్లాడకూడదు, పద్ధతిగా మాట్లాడాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి. నేనేం చెప్తానంటే దేవుడు బలుగుచున్న మాట్లాడంటే నువ్వు ఏదైనా దేవుని దగ్గర మాట్లాడొచ్చు. ఒకవేళ నువ్వు నీ యొక్క మనసులో దేవుణ్ణి తిట్టాలని ప్రేరేపించిందా, బయటికి కక్కే, లోపల ఉంచుకో. ఎందుకంటే అది లోపల ఉంచుకోవడం వల్ల నీ హృదయం పాడైపోయి ఇంకా కూడా నువ్వు దేవుణ్ణి విశ్వసించలేవు. ఒకవేళ లోపల ఉన్నదంతా నువ్వు బయటకు తీస్తావు అనుకో, నువ్వు బయటికి మాట్లాడినంత వరకు కూడా దేవుడు చూస్తాడు. అది అయిపోయిన తర్వాత దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నామా? విశ్వాసం లేకుండా క్రైస్తత్వంలో బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఐదవ సహోదరులు ఏం చేస్తుంటారు అనుకున్నావు? ఫలానా దేవతల మీద విశ్వాసం ఉంచి ఈ దేవతలను రక్షించగలుగుతాది, ఈ దేవత నా పాపములను విడుదల పొందించగలుగుతాది, ఈ దేవుడు నా పాపములను కలగగలుగుతాడు, ఇక్కడికి వెళ్తే నా పాపములు పోతాయనేసి వాళ్ళు క్రైస్తవుల కంటే బలమైన విశ్వాసం ఉంచుతారు వాళ్ళ దేవుళ్ళ పైన. మన దేవుడు ఉన్నవాడు, సర్వశక్తుడు, నిజమైన దేవుడు, భూమికి దేవుడు, ఆకాశానికి దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములకు దేవుడు, పర్వతములకు దేవుడు, నదులకు దేవుడు. ఆయన నోటి మాట చేత ఈ ప్రపంచం మొత్తం, ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. అటువంటి ప్రభువు మీద, అటువంటి క్రీస్తు మీద, అటువంటి దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలన్నమాట. విశ్వాసం ఉంచాడు కాబట్టి హేబేలు కయ్యని కంటే మంచి 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 అర్పణ అర్పించాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి హానోకు మరణము చూడకుండా దేవుని దగ్గరికి కొనిపోబడాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి నోవాహు ఓడను కట్టి తనను తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి అబ్రహాం వాగ్దత్త దేశానికి వెళ్ళబడ్డాడు. విశ్వాసం ఉంచింది కాబట్టి సారాయి తన గర్భము మృతతుల్యం అయిపోయినా కూడా బిడ్డను కలగలిగింది. విశ్వాసం ఉంచింది కాబట్టి సారేపతి వెధవరాలు తన తొట్టులో కొంచెం పిండి
ఆ రోజుకి ఆ పిండితో 2 అప్పములు చేసుకొని 2 రొట్టెలు చేసుకొని తన కుమారుడికి తనకు ఆ రొట్టెలు తినేసి చనిపోవాలనుకున్న ఆ సారేపతి ఎలవరాలు ఏలియా అనే ప్రవక్త మీద విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమను పొందగలిగారు. ఈ రోజు నువ్వు నేను దేవుని మహిమను పొందలేకపోతున్నామంటే మనలో విశ్వాసం లేదు దేవుని మీద. నువ్వు నేను గొప్ప పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నామంటే మనలో విశ్వాసం లేదు దేవుని మీద. నువ్వు నేను ఉన్న చోటనే ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతున్నామంటే మనలో విశ్వాసం లేదు దేవుని మీద. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, దేవునికి ప్రార్థించే విషయంలో కావచ్చు, దేవునితో పరిశుద్ధంగా జీవించే విషయంలో కావచ్చు, దేవుని పరిచయం చేసే విషయంలో కావచ్చు, అన్ని విశ్వాసంతో చేయాలి. ఎప్పుడైతే నీ విశ్వాసంతో చేయగలుగుతావో నీకు ఒక నిరీక్షణ ఉంటది. ఆ నిరీక్షణ ఏంటో చెప్పనా, నా దేవుడు రాకడ దినంలో ఆయనతో కూడా నేను ఎత్తబడతాను, ఎందుకంటే ఆయన మీద నాకు విశ్వాసం ఉంది. నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, యథార్థంగా జీవించగలుగుతున్నాను, నీతియుక్తంగా బ్రతకగలుగుతున్నాను, యథార్థమైన ప్రవర్తన కలిగిన బ్రతుకును మార్చుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వాక్యాన్ని విని వాక్యము చేత నా హృదయాన్ని నా జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాను అనేసి అటువంటి విశ్వాసం నీలో ఉంటది. దేవుని మీద విశ్వాసం ఉంటది. నిరీక్షణ ఏ విధంగా ఉంటదంటే నిత్య జీవానికి నా దేవుడిని నడిపిస్తాడనేసి అటువంటి నిరీక్షణ కలిగి నువ్వు జీవించగలుగుతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు విశ్వాసంతో జీవించగలుగుతున్నావా? విశ్వాసంతో బ్రతకగలుగుతున్నావా? విశ్వాసంతో నీ బ్రతుకు ముందు పొందా? ఒక్కసారి 2 మాటలు మనం చెప్పుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనములు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునే ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నామనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి అదృశ్యమైనవి దేవుని మనం చూడలేదు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు నా రక్షకుడు, నన్ను రక్షించే వ్యక్తి నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ విధంగా మనం నమ్మగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి నువ్వు ఎవరినో మనం చేతిలో వాడుతున్న ఫోను వాడు ఎవరు తయారు చేసిన మనం వాడిని చూడలేదు, కానీ ఇది ఒక వ్యక్తి తయారు చేసిన అనేసి విశ్వాసం ఉంచగలుగుతున్నాం. మనం నడుపుతున్న బండి అది ఎవరు తయారు చేసినా మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి తయారు చేసిన అనేసి వాడి మీద విశ్వాసం ఉంచుతున్నాము. ఈ రోజు నిన్ను నన్ను తయారు చేసిన మన ప్రభు మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాము? నిన్ను నన్ను తయారు చేసి నీకు నాకు ఒక ప్రాణాన్ని ఇచ్చి ఆ ప్రాణముతో ఆ ప్రాణానికి ఒక శరీరాన్ని తొడిగి నిన్ను నన్ను జీవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మలేకపోతున్నాను? నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఎరిగిన నువ్వే దేవునికి విరుద్ధంగా జీవిస్తే, వాక్యము తెలియక దేవుడెవరో తెలియక ఉన్న అన్యులు ఏ విధంగా దేవుని నమ్ముకుంటారు? మన ప్రవర్తనే సరిగ్గా లేకపోతే, మన నోటి మాటలే సరిగ్గా లేకపోతే, మన జీవితమే సరిగ్గా లేకపోతే, మన బ్రతుకే సరిగ్గా లేకపోతే, మన నడవడికే సరిగ్గా లేకపోతే అన్యులు ఏ విధంగా దేవుని నమ్ముకుంటారు? అన్ని సహోదరులు ఏ విధంగా దేవుళ్ళలోకి వస్తారు? వాళ్ళకి ఏ విధంగా దేవుడి పరిచయం నువ్వు చేస్తావు? కాబట్టి నా దేవుడు పలుకుతున్న మాట్లాడంటే విశ్వాసంతో దేవుడిని ఆరాధిద్దాము, విశ్వాసంతో బ్రతుకుతాము, విశ్వాసంతో దేవునికి పరిచయం చేద్దాము, విశ్వాసంతో దేవుని నడుద్దాము. ఈ చిన్న వాక్యము దేవుడు దించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.